తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వారి నడిచింది. ఇక శాసనసభలో రైతు భరోసా విధి విధానాల మీద స్వల్పకాలిక చర్చ కూడా కొనసాగింది. ఆ సందర్భంగా నీళ్లు, విద్యుత్తు, రుణమాఫీ, రైతు ఆత్మహత్యల మీద సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి మొదలైంది ఈ డైలాగ్ వార్. అది చాలా వరకు ఎంతవరకు దారితీసిందంటే రాజీనామాలు, ఛాలెంజ్ వరకు దారితీసింది. బీఆర్ఎస్ హయాంలో నీళ్లు, కరెంటు రాలేదని, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని ఓవైపు కోమటిరెడ్డి ఆరోపిస్తుంటే, గత 10 ఏళ్లలో తమ జిల్లాలో 1 ఎకరాకు అదనంగా సాగునీరు ఇచ్చినట్టు చూపిస్తే ఇక్కడే రాజీనామా చేస్తా, రాజకీయాలు కూడా బంద్ చేసుకుంటానని చెప్పేసి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ఇక దీంతో ఈ మాటకి స్పందించినటువంటి హరీష్ రావు సభ అయిపోగానే నేరుగా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడకి వెళ్దాం, కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు పారించామా లేదా అవి చూద్దాం అని చెప్పేసి ఛాలెంజ్ కూడా చేశారు. ఇక ఈ చర్చలు, వాదోపవాదాల సందర్భంగా కేటీఆర్ కూడా నోరు విప్పారు. కాంగ్రెస్ నాయకులు కనుక మాట్లాడితే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన ప్రకటనలు చెప్పారు. నేను సభ వాయిదాలని కోరుతున్నా, ఇక్కడి నుంచి నేరుగా నల్గొండ జిల్లాకి బస్సులో అందరం వెళ్దాం, ఏ రోజుకు ఒక్క లాగ్ బుక్లో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ శాసనసభ పక్షం అంతా రాజీనామా చేస్తామని ఖరాఖండిగా చెప్పుకొచ్చారు. సో ఇలా కొనసాగింది సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య. 100% రుణమాఫీ చేశామని కూడా ప్రభుత్వం చెబుతోంది. కొండారెడ్డిపల్లె, సిరిసిల్ల సహా రాష్ట్రంలో ఏ ఒక్క ఊరికైనా వస్తానని, ఆ 100% రుణమాఫీ చేశారని నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని కూడా ఆయన గట్టిగానే ఛాలెంజ్ చేశారు. దీంతో జూపల్లి కూడా స్పందించారు. 60% గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రాలేదని కూడా ఆరోపించారు. సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఛాలెంజ్లు ప్రతి ఛాలెంజ్ల మధ్య సభ అట్టుడికిపోయింది. మొత్తానికి రాజీనామా చేస్తానని కేటీఆర్కు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఛాలెంజ్ చేశారు. దీంతో మంత్రులు, ప్రతిపక్ష సభ్యుల సవాళ్ళ మధ్య మొత్తము శాసనసభ అట్టుడికిపోయింది. ప్రజలకు చెప్పదలుచుకున్నది ఏంటి? ఒకరు కోల్పోవడం, మరొకరు విస్మరించడం, మీరు చేయలేదని చెప్పి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, జనాన్ని అక్కడ ఉక్కిరి బిక్కిరి చేయడం తప్పిస్తే మరొకటి చెప్పింది, మార్గం నిర్దేశకం చేసింది ఏమీ లేదని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే వచ్చే సంక్రాంతి నుంచే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జనవరి నాటికి రైతు బంధు విధి విధానాలని రూపకల్పన కూడా చేస్తామని అన్నారు. అంతేకాదు, ఇక రైతు భరోసాపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, మేమిచ్చిన నోటులోనే రైతు బంధులో కోతలు విధిస్తామని ఎప్పుడు చెప్పలేదని మాట కూడా ఆయన అక్కడ స్పష్టం చేశారు. ఇక ఇది ఇలా కొనసాగితే కేటీఆర్కు స్పీకర్ చురకంటి ఇచ్చినటువంటి సంగతి ఇక్కడ చెప్పుకోవాలి. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకవచనంతో కేటీఆర్ సంబోధించడంపై స్పీకర్ గడ్డెం ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీనియర్ సభ్యులు, మీరు సభ నాయకుడిని ఏకవచనంతో సంబోధించడం అని సరైనది కాదని అంటూ ఆయన చురకలంటించారు. దీని మీద స్పందించిన కేటీఆర్ గౌరవం అనేది పరస్పరం ఇచ్చి పూచుకోవాలని చెబుతూ స్పీకర్కు అభ్యంతరం చెప్పుకొచ్చారు. సో ఇది మొత్తం మీద శాసనసభలో రచ్చ జరిగిన విధానం బట్టి చూస్తే ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు, ప్రతి సవాళ్ళు వేసుకున్నారే తప్ప ప్రజలకు వాళ్ళు ఇస్తున్నది ఏంటి, కోల్పోయింది ఏంటిదనేది అక్కడ స్పష్టం చేయలేకపోయారు. ఇక భగీరథ నీళ్లను ఇస్తున్నామని చెప్పేసి నిరూపిస్తే నేను రెడీ అని చెప్పి మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నారు. ఇక మంత్రులు, విపక్ష సభ్యుల సవాళ్ళతోటి ఆ సభ మొత్తం అట్టుడికిపోయింది. అయితే సభను వాయిదాలని అక్కడి నుంచి కోరిన కూడాను అక్కడి నుంచి ఆ సభను వాయిదా వేయకుండా మొత్తం గందరగోళ పరిస్థితుల మధ్య కొనసాగింది. ఇక అలాగే ఇంకో విషయానికి వస్తే, రైతులను అంతా సృష్టించింది తామే అన్నట్టుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మాట్లాడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ కూడా విమర్శించారు. వ్యవసాయాన్ని వదిలి మొత్తం హైదరాబాద్కు ఏ వాచ్మెన్ ఉద్యోగం చేసుకున్న నెలకు 30,000 సంపాదించుకునే అవకాశం ఉందని, కానీ అదే 5 ఎకరాలు ఉన్న రైతు తన కుటుంబం అంతా కలిసి వ్యవసాయం చేస్తే కనుక ఏడాది మొత్తం కష్టపడ్డ 50,000 కూడా సంపాదించలేని పరిస్థితి నెలకొందని చెప్పేసి అక్కడ జరిగినటువంటిది మొత్తం మీద అసెంబ్లీలో హై వోల్టేజ్ డ్రామా జరిగిందని చెప్పొచ్చు.